రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ విట్టాస్తున్నాం. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ ప్రకాష్ జైన్ గారు ఎక్స్ఎమ్మెల్యే, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కొనసాగించవలసిందిగా రాష్ట్ర भारतीय जनता पार्टी ఎవరన్నా టపాకులు వేస్తే తపాసులు వేస్తే వాళ్ళకి స్థానం లేదు. అజారుద్దీన్ సెంచరీ చేస్తే ముస్లింలు వాళ్ళని అభినందించాలి. అజారుద్దీన్ చెప్పేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ సభ్యులు మాట్లాడతారు. భారత్ మాతాకే ఇంకా చాలా పెద్దగా మనం ఇక్కడ కోవిడ్ కారణంగా తక్కువ సంఖ్యలోనే మనం ఇక్కడ ఈరోజు కలవటం జరిగింది. అయినా కోటల్ని తయారు చేసే మదర్సాల్ని ముగించండి. దీంతో ముగిస్తూ అరుణ్ సింగ్ గారికి స్వాగతం పలుకుతున్నాను. జై హింద్, జై భారత్. రెడ్డి గారిని అందరూ సమయం చూసుకోండి. దయచేసి వారు మాట్లాడవలసిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని కోరుతున్నాను. సీఎం రమేష్ గారు, సభాధ్యక్షులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారికి ద్వారా కోవిడ్ నిబంధనలు పాటించి వీక్షిస్తున్న అందరికి కూడా శాంతి భద్రతలు పూర్తిగా గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐ గారు ముఖ్యమంత్రి అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్న సందర్భం మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మన రాజ్యసభ సభ్యులు పెద్దలు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు, ఇన్ఛార్జిగా కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్ర ప్రజా వ్యతిరేకుల మీద నిరసన సభను బీజేపీ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సోమ్ వీర్రాజు గారు, భారతీయ జాతీయ పార్టీ నాయకులు సునీల్ గారు, మరి మిగతా రాష్ట్ర నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలో ఈ సభలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం మా అధ్యక్షులు గారు చాలా క్లారిటీగా, క్లుప్తంగా చెప్పడం జరిగింది. నేను కూడా ఒక 2 విషయాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఈ కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయాల మీద దాడి జరిగింది. దాని మీద ఇంతవరకు ఒక రిపోర్టు సబ్మిట్ చేయలేదు. దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకోలేదు. దాన్ని ఒత్తిడి చేస్తే
మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీదే కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. అప్పుడే గన యాక్షన్ ప్లాన్ మొదలైతే ఈ దుస్థితి రాదు. మిత్రులారా, భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు. హిందువులు 80% ఉన్నా మైనార్టీ వాళ్లకు రాజ్యాంగపరంగా స్పెషల్ ప్రివిలేజ్ కల్పించడం జరిగింది. మళ్ళీ స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకు కల్పించారు? మీలో ఎవరైనా వెనుకబడిన వర్గాలు ఉంటే, లేకపోతే మీకేమైనా ఇబ్బందులు వస్తే టు టేక్ కేర్, అటువంటి పరిస్థితి కోసం ఏర్పాటు చేయటం జరిగింది. 80% పాపులేషన్ త్యాగం. ఆ 80% పాపులేషన్ వ్యాపారాల పరంగా, ట్యాక్స్ పరంగా, ఏ పరంగా అయినా డబ్బులు, గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు ఈ 20% వాళ్ళకు పంచటం, పెద్ద పీట వేసి పెంచడం జరుగుతున్నది. ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇంకే మైనార్టీ వర్గమైనా కావచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలని మైనార్టీ వర్గాలకు తెలియజేయటం జరుగుతున్నది. మిత్రులారా, మైనార్టీ వర్గాలకు తెలియజేస్తున్నాను, మీరు ఈ దేశాన్ని ఇదే మీ దేశం అనుకొని ఇక్కడుండే ప్రజలంతా అన్నదమ్ములు, సోదర సోదరీమణుల భావంతో మీరు మెదులుకొని ఉంటే బాగుంటుంది. మీకు ఎక్కడ వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరూ మిమ్మల్ని అలౌ చేయరు. ఆ దేశాల గురించి మీరు ఆలోచించే పనే లేదు. మీరు ఆలోచించవలసిందంతా ఈ దేశం. ఈ దేశం బాగుపడాలి, ఈ దేశంలో మనుగడ ఉండాలి. ఈ దేశంలో మీకు ముస్లిం కంట్రీస్లో కన్నా ఎక్కువ రైట్స్ ఇక్కడ ఉన్న ఏ దేశమన్నా ప్రపంచంలో ఉన్నదంటే ఇక్కడే ఉన్నది. మీకు అన్ని రైట్స్ ఉన్నప్పుడు, మైనార్టీ వర్గాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఉన్నప్పుడు, మీలో ఉండే కొద్దిగా ఒక 1% జనాలు ఒక రాజకీయ లబ్ధి కోసం కమ్యూనల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఈ 1% పాపులేషన్ అంటే, మీరు మొత్తం పాపులేషన్లో 100%లో మీరు తీసుకుంటే 0.1% కావచ్చు. ఈ 0.1% జనాలు కమ్యూనల్ టెర్రరిస్ట్గా వాళ్ళని మార్చి, వాళ్ళ మైండ్ను మార్చి, వాళ్ళ జీవితాంతము ఆ టెర్రరిజం ఐడియాస్కు బానిస చేసే మైండ్తో ఈ పొలిటికల్ పార్టీస్ కొన్ని వెళ్తున్నాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి మీ మైనార్టీ వర్గాలు మీరు అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఈ కంపులో మిమ్మల్ని లోనికి తీసుకువెళ్తున్నారు. మిత్రులారా, 1 year నుంచి అక్కడ ఆత్మకూరులో హిందువులు ఎక్కడ ఉన్న మెజారిటీ దగ్గర మసీదు కట్టుకునే దానికి ముందుకు వెళితే ఒక ఇల్లు 2 ఇండ్లు ఉన్నాయి. అది రూల్స్ ఒప్పుకోవు, రాజ్యాంగం ప్రకారంగా ఒప్పుకోదు, అందరు పర్మిషన్లు తీసుకొని అక్కడ కట్టాలి అని తెలియజేసేస్తే 1 year నుంచి అది బ్యాన్ ఉంది, కట్టరాదు అని ఇన్ఫర్మేషన్ ఉన్నా మళ్ళీ దానికి అంకురార్పణ చేయటము, దాన్ని క్వశ్చన్ చేసిన విష్ణురెడ్డి గారిని, మరి శ్రీకాంత్ రెడ్డి గారిని, ఆ క్వశ్చన్ చేసిన మన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని జైల్లో పెట్టడం ఎంతవరకు అది సమంజసమని అందరూ ఆలోచించాలి. అంటే ఈ భారతదేశంలో ఏమైనా హిందువులకు అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయరాదు, క్వశ్చన్ చేస్తే వాడు కమ్యూనల్. మిత్రులారా, మీకు తెలియజేస్తున్నాను, ఎక్కడైనా పొరపాట్లు ఉన్నప్పుడు క్వశ్చన్ చేసి దానికి సరైన న్యాయం తీసుకోకపోతే హిందువుల్లో కూడా టెర్రరిస్టులు బయలుదేరే మార్గాన్ని మీరు చేయొద్దండి అని తెలియజేస్తున్నాను. మీరు అటువంటి దానికి ఆజ్యం పోయొద్దండి అని తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆత్మకూరులో ఈ టెర్రరిస్ట్ ఐడియా ఉండే జనాలు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయకపోతే ఆ యాక్షన్ ప్లాన్ కూడా ఉండేది కాదు. ఒక శ్రీకాంత్ రెడ్డి గారిని మాత్రమే జైల్లో పెట్టి హింసించేవారు. అది పోలీస్ స్టేషన్ మీద దాడి జరగటం వల్ల ఆ యాక్షన్ ప్లాన్ చేసుకోవటం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్లో కొంతమంది అమాయకులు
బలి కావటం, వాళ్ళని కూడా టెర్రరిస్టుగా మార్చటం ఇది జరుగుతున్న సత్యమని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడైనా చూడండి, హైదరాబాదులో భారతదేశంలో 80% పాపులేషన్ ఉన్నది, మీకు మైనారిటీ హక్కులు ఇచ్చారు. మరి భారతీయ జనతా పార్టీ మొట్టమొదట గవర్నమెంట్ భారతదేశంలో ఏర్పాటు చేసినప్పుడు ఒక ముస్లిం సోదరునికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. అలాగే రాజ్యాంగపరమైన హక్కులు ఏమన్నా తగ్గించారు ఆ పార్టీ. మీకు నిధులను ఎక్కువ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 100 కోట్ల పైచీకులు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే దాన్ని వాడుకోలేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి తిరిగి పంపారు. ఎవరు మేము కమ్యూనలా, మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు కమ్యూనలా? మీరు ఆలోచించాలని మీరందరికీ తెలియజేస్తున్నాను. ఇది సత్యం, ఇది సత్యం. ఎన్నో ప్రాజెక్టులు ఈ 100 కోట్లు వాపసు పంపకుండా అది వాడుకొని ఇంకొక 1000 కోట్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి రెడీగా సుముఖంగా ఉంటుంది. కానీ వాళ్ళు కోరుకునేది పీస్ఫుల్గా ఉండాలి. భారతదేశాన్ని ఈ 0.1% జనాలు గుర్తించాలి. మీకు ఇక్కడే మనుగడ ఉంటుంది. మీరు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ దేశంలో మీరు పోలేరు. ఇక్కడ అన్నతమ్ములుగా బతికే వాళ్ళని మీరు అన్యాయం చేయొద్దండి వాళ్ళకు. మరి హైదరాబాద్ తీసుకోండి, ఓల్డ్ సిటీలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఓల్డ్ సిటీలో హిందువులు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హిందువులు ఓల్డ్ సిటీలో? మరి ఎవరు బాధితులు అవుతున్నారు? హిందువులు బాధితులు అవుతున్నారా లేకపోతే ముస్లింలు బాధితులు అవుతున్నారా? ఇక్కడ కర్నూలులో తీసుకోండి, ఓల్డ్ సిటీలో తీసుకోండి, ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉన్నారు హిందువులు అక్కడ? స్వాతంత్రం వచ్చినప్పుడు ఓల్డ్ సిటీలో ఎంతమంది హిందువులు ఉండేవాళ్ళు? సో ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ అన్నదమ్ములుగా బతకాలి. అప్పుడే మన జనరేషన్స్, మన పిల్లలు భవిష్యత్తులో అందరూ బాగుండేదానికైతుంది. ఈరోజు నడుము కట్టుకొని మా మైనార్టీ సోదరులు, బీజేపీలో ఉండే మైనార్టీ సోదరులు కంకణం కట్టుకొని మేమున్నాము, ఈ పొరపాట్లు చేస్తే మిమ్మల్ని వెంటబడి వేటాడతాము అని మా మైనార్టీ సోదరులు ఏ బెదిరింపులకు లొంగకుండా వచ్చినారు. వీళ్ళకి సభా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మీకు ఎగ్జాంపుల్ చెప్పేది. మైనార్టీ సోదరులంతా తప్పని మేము ఎప్పుడూ చెప్పడం లేదు. తప్పని తెలియజేస్తే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని భారతీయ జనతా పార్టీ ఎందుకు తెచ్చిపెడుతుంది ముస్లిం సోదరుని? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ నిలదొక్కొని ఉంది అంటే, మైనార్టీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిలదొక్కొని ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నిలదొక్కొని ఉందని తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన డెవలప్మెంట్స్ చేయకుండా మీకు ఆపర్చునిటీ ఇచ్చే రకంగా భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. కానీ ఇప్పుడు దేశ నాయకులు ఒక వార్నింగ్ పద్ధతిలో ఇచ్చారు. 3 సంవత్సరాలు మీకు టైం. గత నెల 8వ తారీఖున ఆత్మకూరులో ఏం జరిగిందో యావత్ ఆంధ్రప్రదేశ్కు అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఏమీ తెలియనట్లుగా ఇంతవరకు ప్రభుత్వంలో ఎవరు కూడా దీన్ని ఖండించడం కానీ లేదు, దీని మీద స్పందించడం కానీ ఇంతవరకు జరగలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమి జరిగినా కూడా ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. నేను అందుకే ప్రతి మీటింగ్లో చెప్తున్నా, దీనికి అంతటికి కారణం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఏమి చేస్తున్నారో ప్రతిరోజు ప్రతి విషయంలో చూస్తున్నాం. ఆత్మకూరులో ఏం జరిగింది? ఆ రోజు సాయంత్రం శ్రీకాంత్ రెడ్డికి అక్కడ ఉండే హిందువులు కొంతమంది ఫోన్ చేసి ఈ ప్రాంతంలో మసీదు మళ్ళీ కట్టడం మొదలు పెట్టారు అని ఆయనకు అందరూ ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా అక్కడ ఉండే డిఎస్పీకి, ఒక మహిళా డిఎస్పీ, ఆమెకు ఫోన్ చేసి మేడం ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఇది ప్రాబ్లం అవుతుంది, మీరు అక్కడ ఆపించాలి అని చెప్పడం జరిగింది. లేదు అక్కడ ఎవరు ఏం చేయడం లేదు, చేస్తే కన్నా మేము యాక్షన్ తీసుకుంటాం, మీరు రండి, నేను పోలీసుని పంపిస్తాను, మా సిఐని పంపిస్తాను, ఎస్ఐని పంపిస్తాను,
మా స్టాఫ్ని పంపిస్తాను రండి అంటే ఆయన ఉన్న పలంగా ఒక డ్రైవరు, ఇద్దరు మనుషులు ఆయన ఎవరు ఎవరైతే ఉన్నారో ఒక్క వెహికల్లో అక్కడికి పోవడం జరిగింది. అక్కడికి కూడా పోలీసు ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ రావడం జరిగింది. వీళ్ళు వచ్చిన వెంబడనే అక్కడ ఒక 30-40 మంది ఆ మసీదుకి సంబంధించిన వాళ్ళు గుంపు కూడడం, పోలీసు లేదు ఇక్కడ ఉంటే గలాట అవుతుంది మీరు పక్కకు వెళ్ళండి అని చెప్తే పోలీసు సహాయంతోనే అక్కడి నుంచి పక్కన ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఒక అర్ధ గంటలోనే కనీసం ఒక 400-500 మంది వీరిపైకి గలాటకు వస్తే పోలీసు వారే ఇతని వెహికల్ ఎక్కించి మీరు ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళండి, మేము అక్కడైతే సేఫ్టీగా ఉంటుందని చెప్తే పోలీస్ సహాయంతోనే అక్కడికి వాళ్ళని తీసుకోవడం. అప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ అంతమంది గుంపులో ఒక చిన్న స్కూటర్ ఎదురుగా వస్తే దానికి కొంచెం తగిలితే సోషల్ మీడియాలో ఎంతసేపు మనం ఇష్టపడుతున్నట్టు చెప్పినట్టు వారు కావాలనే ఎవరైతే ఈ టెర్రరిస్టు ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావాలని చెప్పేస్తే అక్కడ కొన్ని నిమిషాల్లోనే కొన్ని వందల మంది గుమికూడడం. ఏదైతే శ్రీకాంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ దగ్గర ఉన్నాడో డిఎస్పీ లోపల ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి పోలీసే తీసుకెళ్లారు అక్కడికి. ఆ సమయంలో పోలీసు వారి వెహికల్ను ధ్వంసం చేయడం, శ్రీకాంత్ రెడ్డి వెహికల్ను కాల్ చేయడం, కొన్ని వేల మంది గుమికూడి పోలీస్ స్టేషన్ పైన దహనకాండ చేస్తే పోలీసు వారు నిద్రపోతున్నారు. అప్పుడు ఎస్పీ వచ్చేదానికి 2-3 గంటలు పడితే 2-3 గంటలు వీళ్ళు ప్రాణాలను చేతుల్లో పెట్టుకొని పోలీసు రక్షణ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి శ్రీకాంత్ రెడ్డి మర్డర్ చేసేయడానికి వచ్చాడని చెప్పేసి 307 కేసు శ్రీకాంత్ రెడ్డిని పెట్టి అరెస్ట్ చేసినారంటే ఇంతకన్నా పోలీసుల వ్యవస్థ ఎలా ఉందని చెప్పడానికి నిదర్శన ఏం కావాలి? నిన్న మొన్న చూశాం గుడివాడలో ఏం జరిగింది. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా టీవీల్లో సోషల్ మీడియాలో న్యూస్ పేపర్లో అక్కడ క్యాజినో పెట్టి నడిపిస్తున్నారని చెప్పి చెప్తే పోలీస్ వ్యవస్థ ఇంతవరకు ఏమీ తేల్చలా. ఇటు 1 కాదు 2 కాదు, ప్రతిరోజు ఎక్కడో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం పోలీసును వాడుకొని పోలీసును వారి కార్యకర్తలాగా వాడుకొని ఏం చేస్తుందో చూస్తున్నాం. ఎక్కడైతే పోలీసు వాళ్ళే రక్షణ ఇచ్చి వాళ్ళ స్టేషన్లో పెట్టుకుంటే అప్పుడు కూడా ఆయన అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి కేసు పెట్టారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అందుకే నేను చెప్తున్నా ఈ విషయాన్ని ఇంతటితో వదలం. ఒకటి ప్రభుత్వం చెప్తున్నా, మేము ఆ రోజు అందరం ఆత్మకూరుకు బయలుదేరదామంటే ఇక్కడ 144 సెక్షన్ సెన్సిటివ్ ఇష్యూ, ఇది ఎవరు రాకూడదు అన్నారు. మరి ఆ రోజు అంజాద్ బాషా డిప్యూటీ సీఎం ఎలా వెళ్ళాడు, ఇక్కడ కర్నూలు ఎమ్మెల్యే ఎలా వెళ్ళాడు, మిగతా నాయకులందరూ ఎలా వెళ్ళారు అక్కడ? అంటే ప్రభుత్వానికి ఒక రూలు, మిగతా వారికి ఒక రూల్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నేను ఒకటి చెబుతున్నా, ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేది లేదు. ఈరోజు అరుణ్ సింగ్ గారు ఢిల్లీ నుంచి పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండి ఈ కార్యక్రమానికి మీకు అందరికీ తెలియజేయడానికి వచ్చాడంటే ఈ విషయం ఎంత సీరియస్ గా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందో మీరు అర్థం చేసుకోవాలి. మా డిమాండ్ ఒకటి, అక్కడ రక్షణగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని మీరు కేసు విత్డ్రా చేసుకోవాలి. అలాగే ఏదైతే ఇంతవరకు జరిగిన ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్ని ఏ విధంగా మీరు చేశారో మీకు తెలుసు. ఇంతవరకు వారిని ఎవరిని కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాల. ఇక్కడ ఏదైతే వివాద స్థలంలో 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది, అక్కడ వారు స్టార్ట్ చేయడము, మీరు పోయి అబ్జెక్షన్ చేయడము. వారు చేసుకోవాలంటే ఎన్నో ప్లేసులు ఉన్నాయి, వారి ప్రాంతాల్లో చేసుకోవచ్చు. అక్కడ చేసుకోకుండా కావాలనే దీని వివాదం సృష్టించాలని ఓటు బ్యాంక్ రాజీ కోసం ఇది చేస్తున్నారు. ఇది తగదు. నేను ఒకటి కోరుతున్నా, ఆ భగవంతుణ్ణి శ్రీకాంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలి. అలాగే ఏదైతే ఈ ముఖ్యమంత్రికి ఆ భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. లేకపోతే కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలా కొనసాగితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ విషయాన్ని పైన ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పేసి
తెలియజేస్తున్నా. ఇక్కడ అధికారులు కూడా గుర్తు పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పా, ప్రభుత్వం అంతా ఇది వాచ్ చేస్తుంది, మీకు దగ్గరకు వచ్చింది రోజులు. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు నిన్న ఉద్యోగుల విషయంలో చూశాం. ఎక్కడైనా కానీ ఇంతవరకు భారతదేశ చరిత్రలో జీతాలు తగ్గించిన విషయం లేదు. అంటే వీరు ఏమి జరుగుతున్నా కూడా చెల్లుతుంది అనే ఒక మూర్ఖత్వంతో పోతున్నారు. అది మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికలకి ధన్యవాదాలు చెప్తున్నాను. జై భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు మన రాజ్యసభ సభ్యులు. వేదిక పైన ఆసీనులైన భారతీయ జనతా పార్టీ నాయకులకు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గారికి, ప్రదేశ్ అధ్యక్ష సోము వీర్రాజు గారికి, అన్ని నాయకులకు అందరికీ నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ కార్యకర్త సోదరి సోదరులకు అందరికీ నమస్కారములు. రెండు చేతులు పైకెత్తి అందరి గట్టిగా చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. मैं बोलूंगा जगन मोहन रेड्डी गारू, आप सब लोग बोलेंगे हाय हाय. क्या बोलेंगे? ये रायलसीमा है ना, हिंदी अच्छा आता है आप सब लोगों को, मुझे मालूम है. जगन मोहन रेड्डी गारू, अरे आवाज नहीं है, आवाज कहाँ है? गट्टिगा चेपंडी, इंको गट्टिगा चेपंडी. जगन मोहन रेड्डी गारू, जगन मोहन रेड्डी गारू. On 8th of this month, one unfortunate incident happened. It was a rioting-like situation in Atmakur. Riots, pre-planned riots. SP of this district has admitted that the training was going on. Training was going on in two places. What was your intelligence doing? What you were doing, Chief Minister Garu, sitting idle at home, playing with games on videos. Jagan Mohan Reddy Garu, awake and be aware. Andhra Pradesh people are unhappy with you. There is a strong discontent in people of Andhra Pradesh in number of issues. But today, this Praja Nirasana Sabha is only for your appeasement policies, only for vote politics, vote bank politics, minority votes kosam, appeasement. Jagan Mohan Reddy Garu, stop this nonsense. Stop this injustice. Your MLA, Silpa Chakrabani Reddy Garu, is a conspirer. He is a conspirer. Your Deputy Chief Minister, Amjad Basha Garu, is a conspirer. And your Kurnool MLA, Hafiz Khan, is also a conspirer. Just to appease minority vote bank in Rayalaseema and all over Andhra Pradesh, a place, Atmakur, where majority people are Hindus, a very handful, 2 or 3 houses of Muslims in the area where there was a attempt to build a mazar or dargah, whatever it may be. My point is, local residents objected for it. It was not Bharatiya Janata Party. It was not Srikant Reddy Garu. They were local residents, those who objected for the construction, illegal construction. Some people came to me even from my party and they said
that the land is legal. But my question to Andhra Pradesh people, just imagine if there is a Muslim majority area, listen to me properly, if there is a Muslim majority area and if there are only 1 or 2 houses of Hindus, and if they say that we want to construct one mandir over here, what will be the answer of local residents? Will they tolerate? The most intolerant, fundamentalist, they don't tolerate even the sound of ninadam, of dhol tasha. They don't tolerate the sound of arti. They don't allow the processions happen in Muslim majority areas. Then why should Hindus of Andhra Pradesh tolerate? If there is one Muslim in the area, he can go to any mosque for prarthana purpose. There is no relevance of any mosque in Hindu majority areas of Andhra Pradesh. And if the residents are objecting, they don't allow, they don't want it to happen, then it should not happen. The local consent is necessary. If the local consent of Muslim majority area for building temple it is necessary, then in Hindu majority area consent of Hindus for building any mosque or dargah is necessary. And if they don't allow, it should not allow to be happen. And that is why your administration stayed. They did not allow. 6 months back, administration stayed and they did not allow construction. Then a conspiracy came. All fundamentalists approached the local MLA Silpa Chakrabani Reddy Garu. He came under pressure of vote bank. There was a threatening from this community that you must support, otherwise we will meet you in elections. That is the way how fundamentalists function in this country. And under their pressure, only to appease them, MLA Garu told them on 8th of January, you go and start construction. Let us see who stops you. And they went for construction. Again the residents objected. But at that time they saw that for that illegal construction, hundreds and then thousands, they started gathering with weapons. And because of that, local residents contacted District President Srikant Reddy Garu. Srikant Reddy Garu, the local SP and administration says that he is a rowdy type person. Number of cases are being booked against him. My question is, why are all those cases? If Srikant Reddy, who is an orthopedic surgeon, a respected doctor of the area, if he takes objection on Muslims going inside Sri Shailam temple for business purpose, Hindus will not tolerate. Those who eat gomans, how they should be allowed inside the campus of Jyotirlinga Mallikarjun Swami's temple, Sri Shailam temple. Srikant Reddy Garu objected for that. Number of times he agitated for that. He conducted dharnas and pradarshans. And this vindictive behavior of this government, wrong cases are being put on our district president Srikant Reddy Garu. So we disagree with all the cases in past. They are fraudulently framed against our Tejasvi leader of Rayalaseema region, Dr. Srikant Reddy. Not only the cases of Atmakur,
Jagan Mohan Reddy Garu, you should take back all the cases in past as well, because it is only for Hindu Samajam Kosam. It is for Andhra Pradesh Rashtram Kosam. It is only for Hindu Sanskriti Parirakshana Kosam. The one person is fighting in Sri Shailam. That day he called DSP. He said that some problem is going to happen. Mob is there for illegal construction. They are forcing, they are loaded with weapons. Please come. DCP said, yes, I am coming. You also come. And now she is telling that, no, I did not talk to him like that. Then you have, I asked CM Ramesh Garu, how many Muslims are booked? How many are arrested? He said that almost 70 and some 20, 24 or 34 are absconding and police are searching them. But you see the videos of Atmakur. They are terrorizing videos of Atmakur. Alarming situation in Andhra Pradesh. PFI has entered. SDPI has entered Andhra Pradesh. A threat-like situation which is there in Kerala, same thing is going to happen in Andhra Pradesh in near future. How you book cases only against 125 people when thousands of people are involved in rioting? They are available on videos. Why you are not searching them? Why you are not arresting them? And Srikant Reddy Garu, it is unjustified that you have arrested him. And that is why this Praja Nirasan Sabha, our National General Secretary Arun Singh Ji is going to address. National leader who is Rajya Sabha member, he has come. Within 2-3 days, our in charge, state in charge, union minister, V. Muralidharan Garu also will come to Andhra Pradesh. We are not going to leave this topic unless and until all cases against Srikant Reddy Garu are withdrawn. All Bharatiya Janata Party Karyakartas should be freed from all cases, false cases in Atmakur issue. Jagan Mohan Reddy Garu, నేను ఇంతకు ముందు ఒక్కసారి చెప్పాను, బీజేపీ అంటే ఫైర్. నేను ఇంతకు ముందు ఒక్కసారి చెప్పాను బీజేపీ అంటే ఫైర్ అని. నేను మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నిప్పులతో చెలగాటం వద్దు, నిప్పులతో చెలగాటం వద్దు జగన్మోహన్ రెడ్డి గారు, మంచిది కాదు. కాలిపోతావు జగన్మోహన్ రెడ్డి గారు. Remember my words. My question to Telugu Desam Party, why you are silent on Atmakur? Why you are silent on all issues happening inside of Sri Shailam? Because you are also appeasing parties. Rendu partylu appeasement politics. Rendu partylu aviniti politics. Rendu partylu kutumbam politics. Rendu partylu kulutatvam politics. ఇందుకోసమే భారతీయ జనతా పార్టీ ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక్క ఆల్టర్నేటివ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ధన్యవాదం Somu Veeraraju Garu for this great meeting. Virtually hundreds of Karyakartas are attending from all assemblies. More than 120 assemblies people have attended today, and thousands of Karyakartas are taking part. It is not only 500-600 people sitting here are attending. Because of Somu Veeraraju Garu's Kushal Netrutvam, all Andhra Pradesh are behind with you, Veeraraju Garu. Dhanyawad again.
भारत माता की। जो वीडियो कॉन्फ्रेंस के माध्यम से जुड़े हैं उनसे भी निवेदन करूंगा, वंदे वंदे। आज के इस जो कार्यक्रम है प्रजा निरसना सभा, उसमें आंध्र प्रदेश के हमारे एसएससी अध्यक्ष सोमवीर राजू जी, यहाँ के प्रभारी हमारे सुनील देवधर जी, जीवीएल जी, रमेश जी, मेंबर ऑफ पार्लियामेंट वेंकटेश जी, कागज वेंकटेश जी, या सांसद वेंकटेश जी, सीएम रमेश जी, सीएम रमेश जी, बाकी सभी जो मंच में बैठे हुए हैं, आप सभी को मिलता हूं। उसी के साथ साथ हजारों की संख्या में पूरे आंध्र प्रदेश के जो कार्यकर्ता जुड़े हैं, वह देवतुल्य कार्यकर्ता है, उनका भी अभिनंदन करता हूं, वंदन भी करता हूं इस मंच के माध्यम से। ఈ సమావేశంలో వేదికపై ఉన్న అందరి పెద్దలు, అలాగే దైవతుల్యమైనటువంటి వేలాది మంది కార్యకర్తలు ఎవరైతే వీడియో మాధ్యమంగా జాయిన్ అయ్యారో వీరందరికీ ముందుగా నమస్కారాలు। मुझको दिल्ली से आकर के यहाँ पे आकर के आप सबके बीच में बात करने का आवश्यकता क्यों पड़ी? क्योंकि जब एक राज्य सत्ता दमनकारी हो जाती है और वहां के मुख्यमंत्री यहाँ के वह भी अपीजमेंट तुष्टीकरण के राजनीति पे चलते हैं, तो यह बताने की आवश्यकता होती है कि श्रीकांत रेड्डी जी, आपके साथ पूरे आंध्र प्रदेश के एक एक कार्यकर्ता खड़े हुए हैं। और सोमवीर राजू जी को भी बताना चाहूंगा कि भारतीय जनता पार्टी का करोड़ों कार्यकर्ता देश का आज आंध्र प्रदेश के साथ खड़ा हुआ है। ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి నేను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించేటువంటి దమన కాండ, దమన నీతి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలని ఎక్స్పోజ్ చేయడం కోసం ఈరోజు రావాల్సి వచ్చింది। ఇక్కడ మన ఈ రావటానికి మరొక కారణం, అరెస్ట్ అయినటువంటి మన జిల్లా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు, సోమవీర్రాజు గారు, రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారి వెనుక వేల కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఉన్నారని చెప్పి మీకు తెలియజేయడం కోసం ఇక్కడికి రావటం జరిగింది। ఈ ప్రభుత్వ మరి అపీస్మెంట్ పాలిటిక్స్ ఏదైతే బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందో, ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు, దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కోసం రావటం జరిగింది। मैं जगनमोहन रेड्डी जी को जगाने के लिए आया हूं। और नींद से उठिए, घर से तो नहीं निकलते, लेकिन इतना समझ लो आप कि भारतीय जनता पार्टी आज विश्व की सबसे बड़ी पार्टी है, सबसे अधिक एमएलए हैं, 17 राज्यों में सरकार है। भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता यहाँ आकर के संघर्ष के लिए तैयार है। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జగానే అంటే నిద్ర లేపటం కోసం ఇక్కడికి వచ్చాను। మీరు ఉన్నటువంటి మీ స్థానం నుంచి కదిలేటువంటి స్వభావం కాదు। భారతీయ జనతా పార్టీ కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ, 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ। సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి మీపై సంఘర్షణ చేయడానికి మేము వచ్చాం। इस प्रदेश में आप गुरु की जगह हो, स्थिति और भी स्थानों पे यहाँ पे बिल्कुल भयावह है। पुलिस थाने और पुलिस वालों पे अटैक होता है, पुलिस थाने जलाए जाते हैं, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की गाड़ियां तोड़ी जाती है और पुलिस को कहा जाता है कि निर्दोष भारतीय जनता पार्टी के लोगों को जेल में बंद करो। और
जो माइनॉरिटी समुदाय के लोग हैं उन पे कम से कम कार्रवाई करो जितनी कम हो सके। यह बहुत ही निंदनीय है। ఇక్కడ ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు తగలబెట్టడం జరుగుతోంది, పోలీసులపై దాడి కూడా జరిగింది, బీజేపీ కార్యకర్తల నాయకుల కార్లని దగ్ధం చేయటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంతో ఇక్కడ బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసులు పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే మైనారిటీలపై ఎవరైతే నిజంగా అత్యాచారానికి పాల్పడుతున్నారో, దురాఘాతానికి పాల్పడుతున్నారో వారిపై చాలా తక్కువ యాక్షన్ తీసుకోవాలి, వీలైతే యాక్షన్ తీసుకోకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గం చేస్తోంది. जगनमोहन रेड्डी जी, इसी प्रकार की चीजें जब उत्तर प्रदेश में समाजवादी पार्टी की सरकार थी, अखिलेश की सरकार थी, लगातार दंगे होते थे और वहां पे पिलखुआ में इसी प्रकार की घटना हुई थी, थाना जला दिया गया था और दंगे लगातार होते थे और नतीजा यह हुआ कि जनता ने अखिलेश सरकार को उखाड़ फेंका और भारतीय जनता पार्टी की सरकार बना दिया। आप भी सबक सीख लो, अगर मुस्लिम तुष्टीकरण में चलोगे तो आपकी भी सरकार को अगली बार जनता उखाड़ फेंकेगी और भारतीय जनता पार्टी की सरकार यहां बना देगी। उत्तर प्रदेश లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను, ఉత్తర ప్రదేశ్ లో కూడా సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి రైట్స్ జరిగేవి, మత దాడులు జరిగేవి, అక్కడ కూడా పోలీస్ స్టేషన్లను తగలబెట్టడం లాంటి కార్యక్రమాలు జరిగేవి. దాని పర్యవసనంగా ఏమైందో మీకు తెలిసి ఉండాలి. 2017లో అక్కడ సమాజ్వాదీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎత్తి పారేశారు, అధికారంలోంచి వారిని బయటికి నెట్టేశారు. కనీసం సమాజ్వాదీ పార్టీని చూసైనా సరైనటువంటి లెసన్ ను నేర్చుకోవాలి, గుణపాఠం తెలుసుకోవాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సమాజ్వాదీ ప్రభుత్వం లాగానే पीकी पारेस्तारू, भारतीय जनता पार्टी ने अंदलम एक्किस्तारू। इसी प्रकार से असम में भी हुआ, असम में भी तुष्टीकरण की राजनीति करते थे, उनको उखाड़ फेंका और भारतीय जनता पार्टी की सरकार बन गई। सुनील देवधर बैठे हैं, इनको मालूम है कि त्रिपुरा में आप प्रभारी थे, आपने बहुत मेहनत किया सुनील देवधर जी ने, वहां पे तुष्टीकरण की भी राजनीति होती थी, भारतीय जनता पार्टी की एक भी विधायक नहीं होता था, लेकिन आप सबके मेहनत के कारण और सरकार के तुष्टीकरण के कारण भारतीय जनता पार्टी की यहाँ 3/4 बहुमत के साथ और त्रिपुरा में भी सरकार है। అలాగే ఉత్తరప్రదేశ్లోనే కాదు, అస్సాంలో కూడా ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం వల్ల అక్కడ కాంగ్రెస్ అధికారంలో నుంచి ప్రజలు గెంటేశారు, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలోనే కాదు, త్రిపురలో కూడా ఏ రాష్ట్రంలో అయితే మన ప్రస్తుతం ఉన్నటువంటి సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ గారు ప్రభారీగా పనిచేశారో అక్కడ అస్సలు ఒక ఎమ్మెల్యే కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ కమ్యూనిస్టుల పార్టీలు అవలంబించినటువంటి ఇటువంటి ఓటు బ్యాంకు విధానాల కారణంగా ఈరోజు 3/4 మెజారిటీతో 4/3 మెజారిటీతో అక్కడ అధికారంలోకి వచ్చింది. कई क्षेत्र ऐसे हैं जो माइनॉरिटी डोमिनेंट क्षेत्र हैं, उसमें लड़कियां घर से निकल नहीं सकती शाम को, और दिन में भी निकलती हैं तो उन पे छीटा कसी होती है, लेकिन उन पे कार्रवाई कोई नहीं होती, क्योंकि यह वोट बैंक की पॉलिटिक्स के कारण। और जब T20 मैच होता है, भारत के खिलाफ नारे लगाए जाते हैं, उन दोषियों पे भी कार्रवाई नहीं होती। यह जगनमोहन रेड्डी की सरकार इस प्रकार से तुष्टीकरण के काम कर रही है, इसको आंध्र प्रदेश के लोग कभी भी नहीं माफ करेंगे। और जिन जिन राज्य में इस प्रकार से हुआ है, हमको याद है कि मुजफ्फरनगर में जो उत्तर प्रदेश में है, वहां पे लड़कियां निकलती थी, जो माइनॉरिटी एरिया थे उन पे भी छीटा कसी होती थी, वो घर से निकल नहीं सकती थी। लेकिन प्रदेश की जनता ने कहा कि अखिलेश को सबक सिखाना है, और 2017 के चुनाव में उनको केवल 10% सीट पे 10%